దేశంలో హింసను ప్రేరేపించడమే ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతమన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. బెళగావిలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొన్నారు. గాంధీ, అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు. రాజ్యాంగ రక్షణకు ప్రాణత్యాగానికైనా సిద్ధమన్నారు ప్రియాంక గాంధీ. దేశంలో ఎగ్జామ్ పేపర్ల లీకేజీతో యువతకు అన్యాయం జరుగుతుందన్నారు రాహుల్. మహాత్మా గాంధీ, అంబేద్కర్ ఆశయాలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. వారి సిద్ధాంతాలే అన్యాయం, దౌర్జన్యాలపై పోరాడే శక్తినిస్తున్నాయన్నారు. కర్ణాటక బెళగావిలో సువర్ణ విధాన సౌధలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. అంతకుముందు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొన్నారు. మోదీ, అమిత్ షాలకు దేశ చరిత్ర తెలియదన్నారు. అందుకే గాంధీ, అంబేద్కర్ ను అవమానిస్తున్నారన్నారు ఖర్గే. संविधान को खत्म करने वाले तुम हो, तुम्हारे हाथ से क्या होता है? तुम तो देश को तोड़ने वाले लोग हैं। और हम, राहुल जी तो कन्याकुमारी से लेकर कश्मीर तक भारत जोड़ो यात्रा निकाले। कोई ऐसा किया उनमें? देश के लिए कोई मरा है? आरएसएस बीजेपी में भारत छोड़ो आंदोलन शुरू किया है, इसमें मत जाओ। और गवर्नर को चिट्ठी लिखते हैं, गांधी जी के मूवमेंट को अगर नहीं तोड़ेंगे तो बहुत बुरी हाल होगी। దేశంలో హింసను ప్రేరేపించడమే ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతమన్నారు కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ ప్రియాంక గాంధీ. హింసను కోరుకోవడం పిరికి వాళ్ళ సిద్ధాంతమన్నారు. బెళగావిలో జరిగిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొన్నారు. రాజ్యాంగం రక్షణకు ప్రాణత్యాగానికైనా వెనుకాడమన్నారు. బ్రిటిష్ వారి నుంచి సంపాదించిన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం రాజ్యాంగం అందిస్తుందన్నారు. రాజ్యాంగం కేవలం పుస్తకం మాత్రమే కాదని సామాన్యుల రక్షణ కవచమన్నారు ప్రియాంక. तमाम देशवासी, इस देश के किसान, इस देश के मजदूर, इस देश के स्वतंत्रता सेनानी स्वतंत्रता संग्राम में शामिल थे, तो उसी समय एक और विचारधारा इस देश की धरती पर उभर रही थी, क्योंकि बीजेपी की पैदाइश ही यही विचारधारा है, यहीं से उभरी है बीजेपी। इसीलिए आज भाजपा के नेता, भाजपा की सरकारें हमारे संविधान, बाबा साहेब अंबेडकर जी का अपमान खुलेआम कर रहे हैं. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎగ్జామ్ పేపర్ లీకేజీలు సర్వసాధారణమయ్యాయన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. పేపర్ లీక్లతో యువత హక్కులు కాలరాస్తోందన్నారు. బీహార్లో న్యాయం కోసం పోరాడుతున్న బీపీఎస్సీ అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్ దారుణమన్నారు. గాంధేయ మార్గంలో నిరసన తెలుపుతున్న వారిపై దాడులు, కేసులు సరికాదంటూ ట్వీట్ చేశారు రాహుల్. पीएमसीएच में हम लोग एडमिट थे तो हम लोग को हाउस अरेस्ट किया गया। इतना पीड़ा से हम लोग दर्द में महसूस कर रहे थे। उस वजह पुलिस हम लोग को टॉर्चर कर रही थी। क्या चाहती है सरकार हम लोग से? 28 सेंटरों का लिस्ट है, इसमें 22 और दे दीजिए। 28 सेंटरों का लिस्ट है जहाँ पे गड़बड़ियाँ हुई है विथ एडमिट कार्ड। ये कहाँ का है? ये गुजरात, वही है गुजरात वाला। ये सर, ये पहले बहुत सारे केस हैं सर। ఢిల్లీ ఎన్నికల్లో గెలవడానికే బీజేపీ నేతలు మురికివాడల్లో తిరుగుతున్నారన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. బీజేపీ నేతలకు ప్రజలపై నిజంగా ప్రేముంటే ఇన్నాళ్లు ఎక్కడున్నారని విమర్శించారు. ఢిల్లీలో బీజేపీ గెలిస్తే పేదలు ఆగమవుతారన్నారు. ఎన్నికల తర్వాత ప్రజల భూములన్నీ అమ్ముకుంటారన్నారు కేజ్రీవాల్. कांग्रेस कोई दिल्ली में सीट जीतने की लड़ाई नहीं लड़ रही। कांग्रेस दिल्ली में आम आदमी पार्टी को हराने के लिए लड़ाई लड़ रही है बीजेपी के साथ मिलकर। बीजेपी बड़ी खतरनाक पार्टी है और बीजेपी देश के लिए खराब पार्टी है, गरीबों के लिए तो खास तौर से बहुत खतरनाक पार्टी है। तो इन्होंने कहा अब मैं उस कांग्रेस के साथ नहीं रह सकता जो कि बीजेपी की गोद में जाके बैठ गई है और बीजेपी के इशारे पे काम कर रही है। इनके हिसाब से आम आदमी पार्टी अकेली पार्टी है जो देश के लिए काम कर रही है। बोले इसीलिए मैं 22 साल के बाद आज बड़े दुखी मन से कांग्रेस छोड़ रहा हूँ. ఉత్తరాఖండ్లో అమలు చేయనున్న యూసీసీ చట్టం సరిగా లేదన్నారు ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టానికి మినహాయింపులు ఇస్తున్నందున దాన్ని యూసీసీ అని పిలవలేమన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్తో కేవలం ముస్లింల వివాహాలు, విడాకులు మాత్రమే ఆపేస్తున్నారని ఆరోపించారు ఓవైసీ. कहाँ का यूनिफॉर्म सिविल कोड है ये? आप सिर्फ मुसलमानों को उनके मजहबी तरीके से शादी या डिवोर्स या फिर जायदाद का बंटवारा उसको 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 रोक रहे हैं. तो कहाँ है यार? आप तो हिंदू मैरिज एक्ट, हिंदू सक्सेशन एक्ट में तो लागू नहीं हो रहा और ये झूठ बोल रहे हैं. और आप यूनिफॉर्म सिविल कोड की बात करते हैं, मगर कोई अपना मजहब हिंदुइज्म से चेंज करता है उसको परमिशन लेना पड़ता है. तो कहाँ का यूनिफॉर्म सिविल कोड हुआ ये? ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ ఓటమి ఖాయమంటున్నారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్లు ఆ రెండు పార్టీలు ప్రజలను పట్టించుకోలేదంటున్నారు. మరోవైపు ప్రధాన పార్టీలు ఢిల్లీలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.